హలో హలో, అన్నా, జై శ్రీరామ్ అన్నా. జై శ్రీరామ్ తమ్ముడు. ఎవరు చెప్పండి. అన్నా, నా పేరు సతీష్ అన్న. ఉమ్, ఉమ్, అంటే ఆ, మనకు తెలిసిన ఉన్నాడన్న, ఇక్కడ పక్కన కూర్చున్నారు. ఇందాక కాల్ చేసిన మీరు ఎత్తలేరు. అలా. ఆ, అయితే ఆ, మేరీ మాతని యేసు అమ్మని పిలిచాడని అంటున్నారు సారు. లేదు లేదు, బైబిల్ ఎక్కడ అయితే నేను అట్లేం లేదు. పిలవలేరు అని నేనన్నా. ఉమ్, ఉమ్. అయితే బైబిల్లో చూపిస్తానన్నాడు. అదే ఒకసారి మీతో మాట్లాడిద్దామని చేసింటి నేను. ఆహా, ఓకే. ఒకసారి సార్తో మాట్లాడతారా? పక్కన కలవండి ఎవరు. సార్ వేరే. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నేను బైబిల్లో ఉన్నది మట్టుకే నేను ఆయన మీ ప్రాబ్లం ఏంటి సార్? ఏంటి క్వశ్చన్ సార్ మీరు? ఇప్పుడు మీరే అండి, నాకు తెలియదు కదండి. మీరు కాల్ చేశారు కదా, మీరు చెప్పాలి. కాదు సార్ ఏమన్నా అంటే ఏంటి సార్? సార్దే ఆ, ప్రాబ్లం. అదే యేసు అమ్మని అమ్మను యేసును అమ్మను విలువలేదంట కదా. అవునండి, పిలవలేదు. ఓ స్త్రీ అని పిలిచాడు, ఓ మెన్ అని పిలిచాడు. ఆహా, అదే అదే అమ్మ అని నేను బైబిల్లో బైబిల్లో నువ్వు చూపిస్తావు, నేను బైబిల్లో రిఫరెన్స్ అన్నకు పంపిస్తా. కాదు కాదండి, మీరు రిఫరెన్స్ అంటే తెలుగులో ఏం జరిగిందంటే, ఇంగ్లీష్ బైబిల్ ని తెలుగులోకి అనువదించినప్పుడు అమ్మ అనే పదాన్ని సంబోధించారంతే. ఆయన ఇంగ్లీష్ లో ఓ ఉమెన్ అనే ఉంటదండి. సరే, ఆ ఇంగ్లీష్ బైబిలే పంపిస్తాను. సరే, అయ్యో, మీరు అంటారు ఎందుకు కదా. సార్? రిఫరెన్స్ కావాలంటే నేను చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెక్ చేసుకోవచ్చు. ఏ నే- ఉమెన్ అనే ఉంటది. ఉహు. అదే ఏమన్నా ఉంటే నేను అదే పంపియండి, ఆ రెఫరెన్స్ ఏంటిదో పంపియండి. ఒకసారి మీరే చెక్ చేసుకోండి, నేను చెప్తాను కావాలంటే. ఏ ఉమెన్ అనే పిలుస్తాడు. ఎందులో ఉన్నది అది? ఓ ఓ మెన్ అని ఇంగ్లీష్ గూగుల్ లో కాదు, అండి. ఇంగ్లీష్ లోనే కదా సార్. ఉమ్, ఇప్పుడు నేనేమంటున్నా, ఆ రెఫరెన్స్ పంపించండి. ఓ ఉమెన్ అని ఇంగ్లీష్ అయినా సరే, ఆ రెఫరెన్స్ ఏంటిది బైబిల్లో ఎక్కడ ఉంది చూపించి అది పంపించండి. ఇప్పుడు కావాలా రిఫరెన్స్? ఇప్పుడు నేను నీకు చెప్పాలంటే ఎట్లా? అంటే సార్, ఇప్పుడు అమ్మని అమ్మని ఆ, అమ్మ కా- అని పిలవలేదండి. మీకు అబద్ధం అవును, చెప్పాల్సిన పిలవలేదు అవసరం లేదు. అంటున్నారు కదా. ఉమ్, ఉమ్. నేను పిలవలేను అన్నట్ల అదే ఇంగ్లీష్ బైబిల్ పంపించండి. కావాలంటే ఒక నిమిషం లైన్ లో ఉండండి, చెప్తాను నేను. ఆ, లైన్ లో అదే ఉండండి. నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఆ రెఫరెన్స్ పంపించండి, నేను ఇది చేస్తా. అట్లా నో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం. చూడండి. జీసస్ సెయిత్ ఇంటూ హర్ ఉమెన్ వాట్ హ్యావ్ డు విత్ దేర్. ఇక్కడ ఉమెన్ అనే పిలిచాడు ఆమెని. చూడండి, యోహాన్ సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏది? యోహాన్ సువార్త 2వ అధ్యాయం 4వ వచనం అండి. తెలుగు బైబిల్ యోహాను సువార్త యోహాన్ సువార్త 2వ అధ్యాయము 2 నుంచి చదవండి సార్. 2 4వ వచనం కరెక్ట్ గా ఉంటుంది, చదవండి. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఎడిట్ ఎందుకుంటుంది? తెలుగు అది ఇంగ్లీష్ లో అంటుంది. ఇంగ్లీష్ లో సార్ చెప్తున్నారు అక్కడ. అదే అది ఇదే కదా, ఇంగ్లీష్ లో కావాలి కదా. జీసస్ సెయిత్ ఇంటూ హర్ ఉమెన్ అంటే ఇక్కడ ఉమెన్ అన్నారు చూడండి. దట్ హ్యావ్ ఐ డూ విత్ దేర్ మైన్ అవర్ ఈజ్ నాట్ ఎట్ కేమ్. ఉమెన్ అన్నాడండి, చూడండి. అదే నేను ఇంగ్లీష్ బైబుల్ పంపించుకుంటా పాటు నేను. చూడండి, ఎక్కడ అమ్మ అని పిలవలేదండి. మా అమ్మ అని పిలవడానికి ఏమైనా తెలుగోడు ఆయన? చెప్పండి సార్, ఉన్నారా? ఉన్నాము. ఆ, చూసుకోండి, రిఫరెన్స్ చూసుకోండి. రెఫరెన్స్ ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ బైబుల్ అట్లా ఆ బైబుల్ అని కాదు, అక్కడ హిబ్రూ బైబుల్ కూడా ఉమెన్ అనే అంటాడండి. హిబ్రూ బైబుల్లో కూడా ఉమెన్ అనే అంటాడు. నీకు ఇబ్రూ వస్తుందా సార్?
హిబ్రూ టు ఇంగ్లీష్ కన్వర్షన్ ఉంటుందండి, గూగుల్లో దొరుకుద్దు సార్. ఆ? హిబ్రూ టు ఇంగ్లీష్ దొరుకుద్ది. మీరు హిబ్రూకి వెళ్ళి ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తే అది చూపించింది అనమాట. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో ఇట్లా convert ఇక్కడ ఉన్నా సరిగా ఇది కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ట్రాన్స్లేటర్. సార్ అంటున్నారు సార్ దేవుడి తల్లిదండ్రి కంటే దేవుడే ముఖ్యమని అంటున్నారు. అది తప్పు కదా అది మరి. సార్ ఇక్కడ ఉన్నది ఓ ఉమెన్ అని ఉంది ఇంగ్లీష్ లో. ఉమెన్ అయితే నేను అమ్మ, ఉమెన్ అంటే అర్థమైంది. ఉమెన్ అంటే ఓ స్త్రీ. అదే ఇదే వచనం నేను పంపించుకుంటా కదా, బైబిల్ చూస్తా కదా, ఇదే యోహాను సువార్త ఇప్పుడు 2:8. మీరు నాతో వాదన వేసే బదులు మీరు అక్కడ తీసి చదువుకోవచ్చు కదా, ఇంగ్లీష్ బైబిల్ గూగుల్లో దొరుకుద్ది. బైబిల్ ఎక్కడ దొరికినా దొరికిద్దండి మనకి. ఈడ బయట చెప్పు. హలో, ఒక్క నిమిషం సార్. బయటకు వచ్చినా సరే సార్, నేను సతీష్ సార్ తోటి మాట్లాడతా, సరేనా సార్? మాట్లాడండి. ఇప్పుడు మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్ దీంట్లో, చెప్పండి. మీరు మిమ్మల్ని అబద్ధం చెప్పి మోసం చేశారనుకో, మొత్తం మోసగాడని అక్కడ నా పరువు పోయింది కదా. అట్లా, అందుకని మీరు సత్యాన్ని గ్రహించండి అంతే, నేను చెప్పేది ఏం లేదు మీకు. అదే అంటున్నావు, సత్యాన్ని అన్వేషించాలి. అంతేనండి, అంతే. మేము భగవద్గీత కూడా చూడొచ్చా మరి తెలుగులో, సంస్కృతి నుండి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి? చూడొచ్చండి, అయ్యో తప్పకుండా అండి, ఆ? చూడొచ్చండి సార్. అయ్యో దాన్ని ఏముంది, ఎందుకు చూడకూడదు? అదే అంటున్నావు సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి. సార్ మేరీ మాత బాప్తిసం తీసుకోలేదని నేను అన్నా సార్. సార్ ఏమో ఎక్కడుంది తీసుకోలేనట్లనే అన్నారు. అయ్యయ్యో, ఇప్పుడు ఏ శిష్యులందరూ కూడా నమ్మి బాప్టిజం తీసుకుంటే యేసు వాళ్ళ అమ్మ ఎందుకు బాప్టిజం తీసుకోలేదు? అసలు యేసు కుటుంబ సభ్యులు బాప్టిజం తీసుకున్నారా? నీకు ప్రాబ్లం ఏం సార్? మేరమ్మతోటే యేసు ప్రభుది కావాలా నీకు ప్రాబ్లం? అసలు బైబిలే ప్రాబ్లమా, మేరమ్మ ప్రాబ్లమా? సార్ బైబిలే ప్రాబ్లం అండి. బైబిల్ ఏం ప్రాబ్లం నీకు? అసలు బైబిల్లో ఏముంది సార్ మనకు పనికొచ్చేది? అసలు యేసుని దేవుడిగా మనం ఎందుకు నమ్మాలి? ఏం రీజన్ చెప్పండి నాకు ఫస్ట్. అసలు యేసుని నమ్ముకుంటే ఇప్పుడు అవును సార్, ఒకటి చెప్తున్నా. దేవుడు అంటే ఎవరు, ఎట్లుండాలో చెప్పండి. దేవుడు అంటే ఎవరు మీరు చెప్పండి. దేవుడు అంటే చెప్పండి. అంటే మనుషుల్ని కాపాడేవాడు, ఆ మనుషులకు వరాలు ఇచ్చేవాడు దేవుడు అనే మీ ఉద్దేశం? వరాలు ఇచ్చేది కాదు, దేవుని యొక్క. ఇప్పుడు ఉదాహరణకు ప్రధానమంత్రి అంటే ఏంటిది సార్? దేవుడు అంటే ఎవరు అంటే బైబిల్లో రిఫరెన్స్ ఉందండి. మీకు బైబిల్ ప్రకారం ఒకటి ఉంటుంది, ఖురాన్ ప్రకారం ఒకటి ఉంటుంది, హిందూ గ్రంథాల ప్రకారం ఒకటి ఉంటుంది. ధర్మాన్ని మీకు దేంట్లో రిఫరెన్స్ కావాలి? దేవునికి మనిషికి వ్యత్యాసం ఏంటి అది చెప్పండి. ఏంటండి? దేవునికి దేవుడు ఎవరు, మనిషి ఎవరు? దేవుడు అంటే మనిషి మానవుడు అంటే ఎట్లుండాలి అది చెప్పండి. ధర్మంగా బతికేవాడు మనిషి అయినా దేవుడేనండి మా గ్రంథాల ప్రకారం. ధర్మం గురించి నువ్వు ధర్మాన్ని తీసుకురాక సార్. మరి ఏం సార్ మీరు అడిగిన ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్న ఏంది? దేవుడు అంటే ఎవరు అన్నారు. దృష్టిలో అంటే మా వినండి సార్, మీకు అదే చెప్పా. అందుకనే దేవుడు అంటే ఖురాన్ ప్రకారం ఒకటి ఉంటుంది, బైబిల్ ప్రకారం ఒకటి ఉంటుంది, హిందూ గ్రంథాల ప్రకారం ఒకటి ఉంటుంది. మాకు తల్లిదండ్రులు కూడా దేవుళ్ళే. మేము ఎవడైతే ధర్మంగా బతడో వాడిని దేవుడిగా చూస్తాం. మాకు ఆపదలో రక్షించిన దేవుడే. మాకు గాలి నీరు, మేము బతికే సృష్టి అంతా మాకు దేవుళ్ళతో. ఇప్పుడు మాకు సూర్యుడు దేవుడు, చంద్రుడి దేవుడు, రాముడు దేవుడు, కృష్ణుడి దేవుడు, గంగానది మాకు దేవత. అలా బైబిల్ ప్రకారం తీసుకుంటే అట్లా అంటే దేవునికి అనేది ఒక ప్రత్యేకత అనేది ఉంటది కదా. నేను అదే చెప్తున్నానండి. మీ గ్రంథం వేరు చెప్తుంది, మా గ్రంథం వేరు చెప్తుంది. దేవుడు అంటే మీకు అర్థం కావట్లేదు. మీరు మీ కోణంలో చూస్తున్నారు, నేను నా కోణంలో చెప్తాను. అందుకని మధ్యలో మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ మ్యాచ్ కాకపోతే ఏముంది సార్? ఇప్పుడు దేవుడి యొక్క క్వాలిటీ చెప్పండి. దేవుడు అంటే ఎట్లుండాలి, ఏంటిది అది చెప్పండి. దేవుడు ఇప్పుడు అర్థమైందని నేను చెప్పి మాట్లాడుతున్న భాష అర్థమవుతుందా మీకు? నాకు అర్థమయ్యే నేను మాట్లాడుతున్నాను సార్. దేవుని గురించి నిర్వచనం చెప్పండి. ఆగండి చెప్తాను. హిందూ గ్రంథాల ప్రకారం ఒకటి ఉంది, ఖురాన్ ప్రకారం ఒకటి ఉంది, బైబిల్ ప్రకారం ఉంటుంది. మీకు ఏ గ్రంథం ప్రకారం కావాలి దేవుడు అంటే ఎవరు అనేది? సరే, హిందూ ప్రకారమే, మీ హిందూ దేవుడు ప్రకారమే దేవుడు అంటే. ఇప్పుడే చెప్పానుగా, మాకు తల్లిదండ్రుల దేవుళ్ళే, గాలి దేవుడు, సూర్యుడు దేవుడు, చంద్రుడి దేవుడు, గంగానది దేవత. మాకు సముద్రం కూడా పూజిస్తాం. మాకు దేవుడు అంటే అది అంటే మాకు మేము బతకటానికి ఉపయోగపడేదల్లా మాకు దేవుడుగా కూలుస్తాం. మాకు ఆపదలో రక్షించండి దేవుడుగా చూస్తాం.
ఇప్పుడు ఒక ప్రత్యేకత అనేది ఉంటది కదా దేవునికి. అది మీ బైబిల్ ప్రకారం ఉంది, మా బైబిల్ మా బైబిల్ ప్రకారం కాదు, మీ బైబిల్ ప్రకారమే నేను మా అడుగుతున్నా. హిందూ మీ గ్రంథాల యొక్క ప్రకారం అలా లేదండి. మా కన్న తల్లిదండ్రులు కూడా దేవుళ్ళే ధర్మ మాకు. ప్రకారమే అడుగుతున్నా. బాబు, దేవుడు అంటే ఒక నిమిషం నిర్వచనం ఆగు, మీకు నువ్వు ఆగు, ఒక సరిగా నిమిషం ఆగు, ఒక నిమిషం చెప్పడానికే ఆగు. రావడం లేదు సార్. బాబు, ఒక నిమిషం ఆగయ్యా. సార్ ఇప్పుడు దేవుడు అంటే దేవుడు అంటే నిర్వచనమే ఎవరైనా మీకు తెలియదు. అడుగుతున్నావు, దేవుడు అంటే దేవుడి చెప్పారు గురించి ఏం కదా, మా మాట్లాడతారు గ్రంథాల సార్ మీరు? ప్రకారం ఇది, బైబిల్ ప్రకారం వేరుంది. బైబుల్ ప్రకారం అట్లుంటది. దేవుడు అంటే దేవుడే. బైబుల్ ఉండని, ఖురాన్ ఉండని, అది హిందూ నీ దగ్గర బైబిల్ ఉందా? గ్రంథాలు ఉండని. ద్వితీయోపదేశకాండం 32:39 వచ్చింది. అక్కడ ఏముందో చూడు. దేవుడు అంటే అక్కడ స్పష్టంగా చెప్పాడు ఆయన. కాదు, నేను బైబుల్ గురించి మాట్లాడతలే. మీ హిందూ ధర్మ ప్రకారం బాబు, దేవుడు అంటే ఏంటిది అది చెప్పండి. దేవుని గురించి మీకు దేవుని యొక్క క్వాలిటీస్ తెలియదు సార్. మీకు దేవుని యొక్క నిర్వచనం చెప్పండి. ఇక్కడ వచ్చింది మీకు దేవుడు ఎట్లుండాలి, ఏం సంగతి. బంగారం వెండి వస్తువులు కాదు, క్వాలిటీలు చూడటానికి. అర్థమైంది? పిచ్చోళ్ళలాగా మాట్లాడుకో. పిచ్చో సార్. మరి కాదా? మీ సంస్కారం అదే మాట్లాడిందా? నేనేం మాట్లాడినా? ఏం చెప్పిందంటే నేను నిన్ను రక్షించినోడు కూడా నీకు దేవుడు ఏం నేను చెప్పాడు? అడిగింది ఏంది, మీరు చెప్పేది ఏంది? నేను అదే చెప్తున్నాను. ఒక నిమిషం విను, సైలెంట్ ఉండు. ఒక నిమిషం నువ్వు ఒక సైలెంట్ ఉండు. దేవుడు అంటే ఏంది? దేవునికి మనిషికి చేదస్తమా నీకు ఇనవయా అని చెప్తుంటే మధ్యలో దూరతావు. ఇప్పుడు మా గ్రంథాల ప్రకారం మాకు ఆపదలు ఆదుకుండేవాడు. మాకు ఇది దేవుడు అంటే మాకు ఈ నిర్వచనం ఏమి లేదు మా గ్రంథాల్లో. మా తల్లిదండ్రులు కూడా మాకు దేవుళ్ళే. నీకు అర్థం కావట్లే, పిచ్చోళ్ళగా అదే అడుగుతున్నావు. దేవుడు అంటే నిర్వచనం లేదు మాకు. అందరూ దేవుళ్ళే. ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జీవి మాకు దేవుడి కింద లెక్కే చూస్తాం మేము. ప్రతి మనిషిలో దేవుడిని చూస్తాం మేము. దేహో దేవాలయ అని చెప్పి మా గ్రంథాలు చెప్పినాయి. తిక్కోళ్ళగా మాట్లాడతావేంది? అక్కడి నుంచి మీ దేవుడు ఎవరు, మీ దేవుడు అంటే మీ గ్రంథాల ప్రకారం నువ్వు చూసుకో. మా గ్రంథాల ప్రకారం ఇది మాకు దేవుడు. దేవుడు ఎట్లుండాలి? ఎట్లా ఉండడయా బాబా? అట్లా ఉండడు. నువ్వు అనుకున్నట్టు ఉండదు దేవుడు. మనిషిలోనే దేవుడు ఉన్నాడు. మనిషి వేరు, దేవుడు వేరు. మనిషిలోనే మా గ్రంథాల ప్రకారం మనిషిలో దేవుడు అన్నాడు. మీ దాని ప్రకారం వేరు. మీ గ్రంథం ప్రకారం వేరు, మా గ్రంథం ప్రకారం వేరు. మనిషి నువ్వు అనుకునే ఆన్సర్ హిందూ గ్రంథాల ప్రకారం రాదు బాబు. హిందూ ధర్మం వేరు, క్రైస్తవ మతం వేరు. క్రైస్తవ మతంలో దేవుడే అన్ని. అమ్మ అయ్యా అమ్మ కంటే కూడా దేవుడే ఎక్కువ. పెళ్ళం కూతురు పెళ్ళం కంటే దేవుడే ఎక్కువ. మాకు అలా కాదు. తల్లి తండ్రి గురువు దైవం లాస్ట్ లో దేవుడు. మాకు దేవుని గురించి నేను మాట్లాడు, దేవుని యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడు. ఏంటో తెలిస్తే నువ్వు చెప్పు. దేవుడు క్వాలిటీస్ నేను మీకు అడుగుతున్నాను. అప్పుడు బాబు మా తల్లిదండ్రులే మాకు దేవుళ్ళే. మీకు తెలియదు సార్? మా తల్లిదండ్రులే మాకు దేవుళ్ళు అని చెప్తున్నా. మా గురువే మాకు దేవుడు. నీకెవరు చెప్పు? నీకు దేవుడు ఎవరు చెప్పు? నీ క్వాలిటీ చెప్పు. ఇట్లా ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా క్వాలిటీ ఉండాలి. నువ్వు చెప్పు. నీ గ్రంథం ప్రకారం నువ్వు చెప్పు. పాపం లేనివాడు, పాపం లేనివాడా? పాపం లేనివాడు, ఒక నిమిషం. పాపం లేనివాడు అన్నావు కదా, ఒక నిమిషం అడుగుతున్నాను. మేరీ పెళ్లికి ముందర గర్భవతి అయిందా, పెళ్లి తర్వాత గర్భవతి అయిందా? సరే, నేను ఇంకోటి అడుగుతా బాబు. దీనికి చెప్పా పాపం లేడు కదా. వ్యభిచార వంశంలో యేసు పుట్టాడు నిరూపిస్తా ఇప్పుడే నేను. వ్యభిచార వంశంలో యేసు పుట్టాడు. యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? మేరీ పెళ్లికి ముందరే గర్భం చేయించుకుంది. పెళ్లికి ముందరే గర్భం చేయించుకునేది పాపం కిందకు వస్తుంది. మేరీ పెళ్లికి ముందు గర్భమైంది పరిశుద్ధాత్మ తోటి. ఎవరితో అయితే మనకెందుకు అయ్యా? పెళ్లి కాకుండా గర్భవతి అనేది అసలు తప్పు. అసలు పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఎవడు ఒప్పుకుంటాడు? విష్ణు ఎవరు? విష్ణు అయ్యప్ప ఎవరు? బాబు విష్ణు అసలు విష్ణు ఎవరు? ఎవరు చెప్పు, నువ్వు చెప్పు. నాకు తెలియదు, చెప్పు. హరి కుమారుడు అయ్యప్ప ఎవరు? ఎట్లా పుట్టాడు నువ్వు చెప్పు. గ్రంథ రిఫరెన్స్ అక్కడ ఏముందో చదువు. అక్కడ ఏముందో రిఫరెన్స్ చదువు. నువ్వు ముందర చదవాలి. అక్కడ సెక్స్ ఏమైనా జరిగిందా? బ్రహ్మ మొగోడే. ఇద్దరు కూర్చున్నాడు దేవుడు. ఎట్లా? అదే నేను అడుగుతున్నా. సెక్స్ ఏమైనా జరిగిందా అక్కడ? ఇద్దరు మొగోళ్ళకు తెలీదు. అక్కడ మోహిని అవతారంలో విష్ణుమూర్తి ఉంటాడు, శివుడు మామూలు మానవ రూపంలో ఉంటాడు. వాళ్ళిద్దరు సెక్స్ చేసుకోలేదు. వాళ్ళిద్దరు వరప్రభావంతో అయ్యప్ప పుట్టాడు. సర్వ సృష్టికర్త. కాదు, ఇప్పుడు మేరీ అనేది ఇప్పుడు మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది. పతివ్రత ఎట్లయితే చెప్పు. నన్ను మాట్లాడినా కాదయ్యా. ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవుడు కాదు, విష్ణు దేవుడు. కాసేపు నేను అయ్యప్ప స్వామి దేవుడు కాదు, అయ్యప్ప స్వామిని వదిలేద్దాం. విష్ణు దేవుడు కాదు వదిలేద్దాం. బ్రహ్మ దేవుడు కాదు వదిలేద్దాం. సరేనా? ఇంకోటి ఎవరు చెప్పి శివుడు వదిలేద్దాం. అందరూ వదిలేస్తాను. నేను వదిలేస్తాను. నా తల్లిదండ్రులే దేవతగా పూజించుకుంటా. నువ్వు పూజించే నీ యేసు పరిశుద్ధాత్మతో పెళ్లికి ముందే కడుపు చేయించుకుంది. పతివ్రత ఎట్లా అయింది? నేను అడిగిందా నీకు చెప్పయ్యా. ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేద్దాం. హిందూ దేవుళ్ళందరినీ వదిలేద్దాం. నీ దేవుడు పరిశుద్ధుడు అయితే పెళ్లికి ముందర ఎందుకు కడుపు చేయించుకుంది మేరీ? పెళ్లికి ముందర కడుపు ఎట్లా చేయించుకుంది? నీ పెళ్ళావో నీ తల్లి నీ అక్క నువ్వు చేయించుకుంటే ఒప్పుకుంటావా?
పెళ్లికి ముందర కడుపు చేయించుకుంటే మరి మేరీ పరిశుద్ధురాలు ఎట్లా అయితే మొగుడిని మోసం చేసింది. పెళ్లికి ముందర గర్భం చేయించుకుంటే మత్తయి సువార్త 1:19 మొగుడు వదిలేస్తానంటాడు మేరీని. తెలుసా సంగతి నీకు? మరి పరిశుద్ధురాలు ఎట్లయింది? అబద్ధాలు కోరైంది అది. ఎంత దరిద్రం అది ఆలోచించు నువ్వు. ఇప్పుడు నేను రాముడిని పూజించాను. ఒక నిమిషం వినో, నువ్వు అడిగావు కదా అయ్యప్ప స్వామి విష్ణువు ఇలా మేము వాళ్ళందరినీ పూజించకపోయినా నా తల్లిదండ్రులు నేను పూజించుకుంటే నేను స్వర్గానికి వెళ్ళిపోతా. నేను రాముడిని నమ్మకర్లా, కృష్ణుడిని నమ్మకర్లా, ఇంకో దేవుడు నమ్మకర్లా. ఇది మా చెప్పిన గ్రంథం. ఇదే హిందువులందరూ కూడా ఇదే పాటిస్తారు. నేను తులసి చెట్టును పూజించుకున్నా, నా గంగాదేవుని పూజించుకున్నయ్యా, నా గంగాదేవుని పూజించుకున్నా, నా సరస్వతి నదిని పూజించుకున్నా నాకు పుణ్యం వస్తది. నేను స్వర్గానికి వెళ్ళిపోతా. 10 మందికి సేవ చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతా. నువ్వు మాత్రం వ్యభిచార వంశంలో పుట్టినోడు దేవుడని అంగీకరిస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు. నీ సంగతి నీ పరిస్థితి అది. వ్యభిచారం వల్ల పుట్టిన మీ దేవుళ్ళు అలా నమ్ముతాయి. అసలు నేను ఎవరు నమ్మమన్నాడా? అసలు రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు మీకు ఎవరు చెప్పాడు? అసలు ఎక్కడ రాసింది వాళ్ళు దేవుళ్ళని? అవును, మీరు ఇక్కడ రాసింది చెప్పండి. రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అని. వ్యభిచార వంశంలో పుట్టినోడు మాత్రం నువ్వు దేవుడు పెళ్లికి ముందరే కడుపు చేయించుకుని నీ భార్య నీ అమ్మ నీ కడుపు ముందర పెళ్లి చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావా? మరి అలాంటిది మేరీ వేరే వాడితో కడుపు చేయించుకుని దాన్ని నువ్వు పరిశుద్ధురాలు గొప్ప స్త్రీని వెళ్ళడం, వాడి పుట్టినాడు ఎలా పరిశుద్ధుడు? నువ్వు ఆగుతూ ఉంటే అయిపోయినా ఆగేది. పెళ్లికి ముందరే కడుపు చేయించుకుని బజార్తో అయితే కానీ దేవత ఎట్లయితాయా? సిగ్గుచారాలు. మత్తయి సువార్త 1:19 మత్తయి సువార్త 1:19 యేసేపు అంటాడు, చీ దేవుడితో కడుపు చేయించుకుంది నేను వదిలేస్తానంటాడు మేరీని. ఏమా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు? ఇంకా సిగ్గుచారం ఉందా నీకు? ఇంకా వ్యభిచార వంశంలో పుట్టని తీసుకొచ్చి దేవుడు అని చెప్తావా? వ్యభిచార వంశం. మేరీ పెళ్లికి ముందరే కడుపోయింది. నీ అమ్మ అయితే నువ్వు ఒప్పుకుంటావా? మీ అక్క అయితే నువ్వు ఒప్పుకుంటావా? గోపేనా పిచ్చోడ్లాగా మాట్లాడతావు. గోపేనా నెంబర్ ఇస్తున్నాం, ఇది మాట్లాడండి. ఇవ్వు.